ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం స్వరాజ్ మైదానం. బహుశా భారతదేశ చరిత్రలో 125 అడుగుల విగ్రహం ప్రమారమి 400 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక రాజ్యాంగ రూపకర్తగా, ప్రజాస్వామ్యవాదిగా, ప్రపంచ దేశాలకి ప్రజాస్వామ్యాన్ని రుచి చూపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడుతున్నటువంటి ఒకే ఒక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే చాలామందికి ఈ మాట నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే వాళ్ళకున్నటువంటి వాళ్ళ పర్సెప్షన్ని బట్టి ఆయన ఒక రాజ్యాంగ నిర్మాత, డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ మాత్రమే. సో ఆయనకి 125 అడుగుల విగ్రహం ఏంటి, అది కూడా విజయవాడ నడిబొడ్డులో ఏంటి అని చాలామంది పాపం కన్నీళ్ళు లోపలే దిగమింగుకొని, ఏడుపు వస్తున్నా ఆపుకొని, సో కళ్ళబుల్లి మాటలతోటి కబుర్లు చెప్పటం గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరొక ప్రముఖమైనటువంటి వ్యక్తి వారి సుపుత్రులు నారా లోకేష్ గారు. ఎందుకంటే స్వరాజ్ మైదానం విజయవాడ నడిబొడ్డులో ఉంది. ఇది సింగపూర్ కంపెనీకో కన్సార్టియంకి ఇవ్వగలిగితే ఒక 1000 కోట్ల రూపాయలు సంచులు మన అకౌంట్లో పడతాయి. అనవసరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి స్మృతివనానికి స్వరాజ్ మైదానం కేటాయిస్తే ఏమవుతుందో అని రూపాయి రాదేమోనని వాళ్ళ బాధ. సరే, ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, నేను ఆ జీవోలు అవన్నీ చదవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఒక ప్రభుత్వం కమిట్మెంట్ తోటి ఒక విగ్రహం, ఒక మహనీయుడి విగ్రహం పెట్టాలి అని ఎంతో ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ ఉన్నప్పటికీ కూడా, కరోనా లాంటి కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా విజయవాడలో ఒక ప్రముఖమైనటువంటి ప్రాంతంలో విజయవాడ నడిబొడ్డులో ఒక విగ్రహం పెట్టాలి, ఈ దేశానికి స్వతంత్రం అందించినటువంటి ఒక మహనీయుడు, ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక మహనీయుడు స్మృతి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని చాలా అద్భుతంగా 125 అడుగుల విగ్రహాన్ని మాత్రమే కాకుండా ఆ స్మృతివనం అనేటువంటి ఒక ప్రదేశాన్ని కేటాయించి డిజిగ్నేట్ చేసి, ఆ ప్రదేశంలో ఆడిటోరియం దగ్గర నుంచి, లైబ్రరీ దగ్గర నుంచి, ఒక మూవీ థియేటర్ దగ్గర నుంచి, ఒక శిల్ప కళాఖండాలన్నీ కూడా చాలా ప్రామినెంట్ వ్యక్తుల చేత, అసలు సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది, రౌండ్ టేబుల్ సమావేశాలు ఎలాగైనాయి, స్వతంత్ర పోరాటంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పాత్ర ఏంటి, సిమ్లా ఒప్పందం ఏంటి, అసలు డ్రాఫ్టింగ్ కమిటీ ఎలా ఏర్పడింది, రాజ్యాంగ పరిషత్ ఎలా ఏర్పడింది, ఇలా కొన్ని వందల చారిత్రాత్మకమైనటువంటి అంశాలతోటి అక్కడ శిల్పాలు చెక్కించి దాని చరిత్రని రాసి చాలా అద్భుతమైనటువంటి ప్రాంగణంగా తీర్చిదిద్దిన మాట వాస్తవం. అది గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అకుంఠిత దీక్షతోనే ఆ కార్యక్రమం సఫలీకృతమైందన్నమాట అయితే మాత్రం వాస్తవం. ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్పాల్సిందే. 2020, 21
నుంచి కరోనా విలయతాండవం చేసిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, ఎందుకంటే 2014లో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బహుశా అప్పుడు కూడా ఎన్డీఏనే, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అండ్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా అధికారంలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి 2019 వరకు ఏ విధంగా ఏర్పాటు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పెద్ద దాని గురించి నేను చర్చ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బ్లూ ప్రింట్లో ముఖ్యమంత్రి అంబేద్కర్ విగ్రహాన్ని బ్లూ ప్రింట్లోనే పరిమితం చేసి పడేశారు. ఈవెన్ కనీసం కార్యరూపం కూడా దాల్చలేదు. 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం కార్యరూపం కూడా దాల్చలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం. కనీసం ₹1 నిధులు కూడా కేటాయించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2019లో ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, నేను రాష్ట్ర ప్రభుత్వంతో కొన్ని అభిప్రాయ విభేదాలు ఉండుండొచ్చు గత ప్రభుత్వంతో. దట్ డస్ నాట్ మీన్ దట్ వాళ్ళు చేసినటువంటి మంచిని ప్రజలకు చెప్పకుండా ఉండలేం కదా. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానం, ఇన్స్టాల్ ఆఫ్ డాక్టర్ బిఆర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ స్టాట్యూ అట్ స్వరాజ్ మైదాన్ డేటెడ్ 17/7/2020లో జీవో ఆర్టీ నెంబర్ 244 అని గత ప్రభుత్వం ఇంచుమించుగా 20 ఎకరాల్లో గ్రీన్ ల్యాండ్స్కేప్ విత్ ఫెసిలిటీ డెవలప్డ్ కామన్ పీపుల్ ఫర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్. It is also detailed that the area which is 125 feet statue Dr. B.R. Ambedkar will be installed. The concrete pedestal on the ground will be up to 30 into 30 mm approximately. ఇది ఒక్కటే కాదు, అంబేద్కర్ గారి విగ్రహంతో పాటుగా దీంట్లో ఏమేమైతే కన్స్ట్రక్షన్ చేయాలో, ఏం చేయాలో కంప్లీట్గా ఒక జీవో రూపంలో ఇచ్చి దీనికి ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా రమారమి 400 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎందుకంటే నేను రాష్ట్ర ప్రజలకు కూడా, విఘ్నులైనటువంటి ప్రజలకు కూడా చెప్తున్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తికి మాత్రం కాదు. ఇది దయచేసి అందరూ గమనించాలని కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికి, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఎందుకు అంటే ఈరోజు రాష్ట్రంలో ఏదన్నా జర్నలిస్టు, ఏ కులమైన జర్నలిస్ట్ అయినా అరెస్ట్ అవగానే తక్కువ హైకోర్టుకి వెళ్ళిపోయి ఒక జర్నలిస్ట్ను అరెస్ట్ చేశాడనగానే 2 నిమిషాలు హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది విడుదల చేయమని. కారణం ఏంటి? భావస్వేచ్ఛ. భావస్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగంలో నుంచి వచ్చింది. చిలకలూరుపేటలో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్త మీటింగ్ ఒక చిన్న పోస్ట్ పెట్టిందని ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి అరెస్ట్ చేయించిన మరుక్షణంలో హైకోర్టు ఇమ్మీడియట్గా ఆమెను రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. దేంట్లో వచ్చింది? భావస్వేచ్ఛ. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నా, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా, ఎక్కడి నుంచి వచ్చింది? భావస్వేచ్ఛ. ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, రాజకీయ పార్టీల దగ్గర నుంచి, జర్నలిస్టుల దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి, లాయర్ల దగ్గర నుంచి, సమాజంలో అమరావతి రైతులు అద్భుతమైనటువంటి పోరాటం చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగమే. ఈ దేశంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు పరిరక్షించేది రాజ్యాంగం మాత్రమే. ఆ రాజ్యాంగం ప్రిన్సిపల్స్గా రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన డ్రాఫ్టింగ్ కమిటీగా ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి అసలు మన భారతదేశానికి ఏ విధంగా రాజ్యాంగం ఉండాలి, ఏ విధంగా ఉంటే మన భారతదేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది ప్రజల యొక్క ఎమోషన్స్ కంట్రోల్ చేయబడతాయి, ఏ విధంగా హిందువుల మనోభావాలు, ఏ విధంగా ట్రైబల్స్ మనోభావాలు, ఏ విధంగా ముస్లిం మనోభావాలు, ఏ విధంగా క్రిస్టియన్స్ మనోభావాలు, ఏ విధంగా మహిళల మనోభావాలు, ఏ విధంగా చిన్నపిల్లల మనోభావాలు, ఏ విధంగా దళితుల మనోభావాలు పరిరక్షించబడాలి అని ప్రతి ఒక్క అంశాన్ని నిశితంగా పరిశీలించి ఎంతో సున్నితమైనటువంటి అంశాలని ఈరోజు రాజ్యాంగంలో పొందుపరచడానికి తన జీవితాన్ని త్యాగం చేసుకున్నటువంటి ఒక మహనీయుడు. అలాంటి మహనీయుడు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కానే కాదు.
ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కానే కాదు, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కానే కాదు. ఈరోజు భారతదేశానికి ఒక సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా ఉన్నటువంటి ఒక మహనీయుడు యొక్క 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాలి, ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇంత ఫైనాన్షియల్ కన్స్టెన్స్ ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల తర్వాత మీ ముందు మరలా మాట్లాడాలి, అలాంటి అంశాన్ని మీ ముందు ప్రజెంట్ చేయడానికి నాకు సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 17 ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది, అప్పట్లో ఉన్నటువంటి 30 కోట్ల మంది, కనీసం రమారామి 7 కోట్ల మందిగా ఉన్నటువంటి దళితులు అన్టచబిలిటీ ఎదుర్కొంటున్నారు. అంటే వివక్ష. ఈ అన్టచబిలిటీని తీసేయాలి అంటే ఈ దేశంలో ఖచ్చితంగా ఒక ఆర్టికల్ ఉండాలి, ఒక ప్రాథమిక హక్కుగా ఉండాలి. అది అంటే వివక్షత ఎదుర్కొని అన్టచబిలిటీ అనేది ఇట్ ఈస్ అన్ అఫెన్స్గా దాన్ని రాజ్యాంగంలో పొందుపరచాలి అని ఆయన ఎంతో కష్టపడి ఒక ఆర్టికల్ని, అన్టచబిలిటీ అనే ఒక ఆర్టికల్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టాడు. దీని మీద కొంత చర్చ జరిగింది. అన్టచబిలిటీ ఏ ఫామ్లో ఉండాలి, ఎవరెవరు అన్టచబిలిటీ ఉండాలి అనే దాని మీద చాలా చర్చ జరిగింది. ఆ చర్చ జోలికి నేను పోను. ఎందుకంటే మొత్తానికి మన రాజ్యాంగంలో, భారతదేశం యొక్క రాజ్యాంగంలో కోట్లాది మంది ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అన్టచబిలిటీని, అంటే ఈ రోజున 140 కోట్ల మందిలో 40 కోట్ల మంది ఎదుర్కొంటున్నటువంటి అన్టచబిలిటీ, అప్పట్లో 7 కోట్ల మంది ఎదుర్కొన్న అన్టచబిలిటీని తీసివేయాలనేటువంటి ఒక ప్రయత్నంతో భారతదేశంలో రాజ్యాంగంలో అన్టచబిలిటీని పెట్టినటువంటి ఒక మహనీయుడు ఈరోజు కొన్ని కోట్ల మంది ఈ అన్టచబిలిటీకి దూరంగా సమాజంలో మేము బ్రహ్మశులమే అని బతకడానికి కారణమైనటువంటి వ్యక్తులుగా నేను అంటున్నా. అమరావతిలో రైతులు వాళ్ళు కూడా అన్టచబిలిటీ ఎదుర్కొన్నారు. ఎందుకంటే వాళ్ళ పొలాలు రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకొని వాళ్ళ రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీ రైతులని కాపాడింది రాజ్యాంగమే. నేను కొన్ని వందల సందర్భాల్లో అమరావతి పోరాటానికి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, నిలువెత్తి విగ్రహాన్ని పెట్టి ఎవ్రీడే పాలాభిషేకం చేసేవాళ్ళు వాళ్ళు. సో ఈరోజు మర్చిపోయినారు అంబేద్కర్. అమరావతి ఈరోజు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అక్కడ అంబేద్కర్ని తలుచుకునే వాళ్ళు లేరు. ఎందుకు అంటే వాళ్ళ పర్పస్ సర్వ్ అయిపోయింది, అంబేద్కర్ తోటి వాళ్ళ ఉద్దేశాలు అయిపోయినాయి కాబట్టి ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి మహనీయుడికి ఈరోజు అన్టచబిలిటీ ఎదుర్కొంటున్నాడు అని చెప్పడానికి చాలా సిగ్గేస్తుంది నాకు. ఎస్ ఈ దేశంలో అన్టచబిలిటీని లేకుండా చేయాలని తన జీవితమంతా పోరాటం చేసిన ఒక మహనీయుడికి ఈరోజు వివక్ష. కెన్ ఎనీవన్ బిలీవ్ దిస్? ఎవరైనా నమ్మగలవా? ఈరోజు అంబేద్కరే వివక్షత ఎదుర్కొంటున్నాడు అని చెప్తే ఎవరైనా నమ్మగలరా? ఎంత దుర్మార్గంగా తయారైంది అంటే దేపాభ్యమానంగా ఎలిగిపోయినటువంటి అంబేద్కర్ విగ్రహం, స్వరాజ్ మైదానం ఈరోజు అక్రమాలకి అడ్డాగా మిగిలిపోయింది అని ప్రకటించటానికి చాలా సిగ్గుపడుతుంది. నిజంగా ఒక అంబేద్కర్ వాదిగా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా, రాజకీయ పార్టీలు, న్యాయమూర్తులు అవన్నీ పక్కన పడేసేయండి, ఒక పౌరుడిగా ఈరోజు ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక మహనీయుడు ఉన్నటువంటి విగ్రహం ఉన్నటువంటి పరిస్థితిని, దేపాభ్యమానంగా ఎలిగినటువంటి ఆ స్వరాజ్ మైదానం ఈరోజు అక్రమాలకు అడ్డాగా, అసాంఘిక శక్తులకు అడ్డాగా, ప్రేమికులకి లవర్స్ పార్క్గా, ఒక చీకటి ప్రదేశంలో బంధించబడ్డ ఒక దుర్మార్గమైనటువంటి ప్రదేశంగా మారిపోయిందని చెప్పటానికి సిగ్గుపడుతున్నాను నేను. అది కూడా విజయవాడ నడిబొడ్డులో. దీనికి కారణం ఈ విగ్రహాన్ని గత ప్రభుత్వం నెలకొల్పింది కాబట్టి దీన్ని ఏ విధంగానూ డెవలప్ చేయకూడదు అనేటువంటి ఒక చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం యొక్క సాడిస్టిక్ బిహేవియర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏదో ఒక రకంగా అక్కడి నుంచి తొలగించాలి, ఈ విగ్రహాన్ని డెవలప్ చేయకూడదు,
అక్కడ ఉన్నటువంటి ఆడిటోరియాన్ని డెవలప్ చేయకూడదు, అక్కడ ఉన్న సినిమా థియేటర్ని మూతవేయాలి, అక్కడ ఆ లైబ్రరీగా ఏ విధంగానూ కొనసాగటానికి లేదు, ఏ ఒక్క సందర్శకుడు అక్కడికి రాకుండా దీన్ని లాసుల్లో వస్తుంది కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఏదో ఒక రకంగా మూసివేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, నారా లోకేష్ అధ్యక్షతన, పవన్ కళ్యాణ్ అధ్యక్షతన, భారతీయ జనతా పార్టీ అధ్యక్షతన చాలా సీరియస్గా జరుగుతుంది అని చెప్పటానికి చాలా సిగ్గుపడుతున్నా. ఈ అంశాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. జై భీమ్రావ్ భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఆ మహనీయుడి పేరునే మా పార్టీ పేరుగా పెట్టుకున్నాం మేము. ఈ రోజున ఆ ప్రదేశం అక్రమాలకు అడ్డాగా, అసాంఘిక శక్తులకు అడ్డాగా మిగిలిపోయింది అంటే దానికి కారణం ఎవరు? 400 కోట్లకు పైబడి రూపాయలతోటి ఖర్చు పెట్టి ఈరోజు విగ్రహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతిష్ఠిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం కనీసం లైట్లు కూడా నోచుకొని ఏసీ అక్కడికి వచ్చేటువంటి వ్యక్తులకి కనీసం మంచినీళ్ళ ఫెసిలిటీ కూడా ఇవ్వలేని ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో ఆ ప్రదేశాన్ని మార్చేస్తే చెత్త చెదారం, చెత్త కుప్పలతోటి, పెంట కుప్పలతోటి పాచి, మొత్తం ఫౌంటైన్లు మొత్తం పాచి, ఆ ప్రదేశం అంతా దుర్గంధం, ఆ ప్రదేశం నిండా చెత్త చెదారం దుర్గంధం, ఇంకా చెప్పటానికి నా నోటి మాటలు రాని విధంగా ఆ విగ్రహం ఈరోజు శిథిలావస్థకు చేరుకుంటే కూటమి నాయకుల కళ్ళు కనిపించటం లేదా? చంద్రబాబు నాయుడు నీ కళ్ళు కనిపించటం లేదా? ఏమయ్యా నారా లోకేష్ నీ కళ్ళు కనిపించటం లేదా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీ నోట మాట పెగలటం లేదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుని నేను అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచేటువంటి ఒక గొప్ప మహనీయుని సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్తారే మీరు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం పరిస్థితి ఒకసారి చూడండి. నేను రాష్ట్ర ప్రజలందరికీ నేను ఆధారం లేకుండా ఏ ఒక్క మాట మాట్లాడను. రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి మీరందరూ కూడా గమనించండి. ఇదిగో అందుకనే GPS కెమెరాతో 1/11/2025 4 రోజుల క్రితం తీసినటువంటి ఫోటోలు ఇవన్నీ. నాలుగు రోజుల క్రితం తీసిన ఫోటోలు మేమందరం వెళ్ళి సందర్శించినప్పుడు ఈ ఫోటోల యొక్క పరిస్థితి చూడండి, ఎంత దుర్గంధం. ఇదంతా ఫౌంటైన్లో మొత్తం పాచి, ఫౌంటైన్లో మొత్తం పాచి పేరుకుపోయింది. చూడండి, ఫౌంటైన్లో మొత్తం పాచి పేరుకుపోయి గత 10 నెలలుగా కనీసం చీపురు పట్టి ఈ విగ్రహం పరిసర ప్రాంతాలని పరిశుభ్రం చేసినటువంటి పరిస్థితి లేదు 10 నెలలుగా. నేను అందుకని శాటిలైట్ ఫోటోలతోనే మాట్లాడుతున్నా, నేనేమి మ్యానిపులేటెడ్ ఫోటోలు కాదు, ఇవన్నీ శాటిలైట్ నుంచి తీసినటువంటి ఫోటోస్. శాటిలైట్ ఫోటోలతో మాట్లాడుతున్నా. గత 10 నెలల నుంచి ఈ ప్రదేశం ఈ విధంగా అబాండ్ చేయబడి ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పక్కనే ఉన్నటువంటి ప్రదేశం. ఇది కాకి రెట్టలతోటి దుర్గంధం, అక్కడ 5 నిమిషాలు కూడా నుంచోలేని పరిస్థితి. ఏం చేస్తున్నాం అంబేద్కర్ వాదులుగా మనందరం? ఈ విధంగా ఫౌంటైన్లు పరిసర ప్రాంతాలు ఈ విధంగా ఇది అంబేద్కర్ విగ్రహం పక్కనే ఉన్నటువంటి లైబ్రరీ పరిస్థితి అండి. నో లైట్స్. ఆ లైబ్రరీలో లైట్లు కూడా వేయటానికి లైట్లు లేవు. లైట్లు కాదు కదా, ఏసీ కాదు కదా, లోపలికి వెళితే పక్కనున్నటువంటి మనిషి మనకి కనిపించని పరిస్థితి. ఎందుకు అంటేనంట నెలకు 10 లక్షల కరెంటు బిల్లు వస్తుందంట. ఆ 10 లక్షల రూపాయలు కట్టడానికి వీళ్ళకి దగ్గర డబ్బులు లేవంట. 400 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి విగ్రహం 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కరెంటు బిల్లు కూడా కట్టలేక ఆ విగ్రహాన్ని పక్కన పడేశారు అంటే మరి 2 లక్షల 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టి అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారండి మీరు? మరి వేల కోట్ల రూపాయలు నిన్నటి వరకు 17 నెలల్లో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా. ఈ అప్పు చేసి దేన్ని డెవలప్ చేస్తారండి మీరు? దేన్ని డెవలప్ చేస్తారు సార్ ముఖ్యమంత్రి గారు? మీరు దేన్ని డెవలప్ చేస్తారు? ఈ రాష్ట్రాన్ని డెవలప్ ఈ విధంగా చేస్తారా డెవలప్మెంట్? అరే ఈ దేశంలో మీరు ముఖ్యమంత్రి అయినా, మీ కొడుకు మంత్రి అయినా, మీ తమ్ముడు ఉప ముఖ్యమంత్రి అయినా మీరందరూ ఎవరి మీద ప్రమాణం చేశారు సార్? రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు సార్. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు మంత్రులు అయ్యారు. రాజ్యాంగం ఈరోజు Z+ కేటగిరీలో తిరుగుతున్నారు, మీ అందరూ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇదేనా అని అడుగుతున్నాను. ఇది కరెక్ట్గా అంబేద్కర్ విగ్రహానికి ఎంట్రన్స్లో ఉన్నటువంటి పరిస్థితి అండి. ఇది
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంట్రన్స్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఈరోజు మేము వెళ్ళొచ్చేసిన తర్వాత ఒక 10 నెలల నుంచి జీతాలు ఇవ్వాల్సినటువంటి కార్మికులకు ఒక 5 నెలలో 6 నెలలో జీతాలు ఇచ్చారు. పైన కార్యక్రమం తుడిపించే కార్యక్రమం చేస్తున్నారు. అంటే దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాము. జడా శ్రావణ్ కుమార్ వచ్చాడు, వాడు ఏదో ఒకటి మాట్లాడతాడు, ఇంకా దీని మీద ఖచ్చితంగా కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తాడు. కాబట్టి తూతూ మంత్రంగా వాళ్ళకి కొన్ని జీతాలు ఇచ్చేసి పిలిచి, నేను అడుగుతున్న రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరిని అడుగుతున్నా, ఈ విధంగా మన అంబేద్కర్ గారి విగ్రహం, ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడి విగ్రహం ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉంటే, ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉంటే, అంటే ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తిని పోల్చటం అని కాదు. ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతాము, నీరుకొండలో 1100 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి మాట్లాడినారే మీరు. దానికి బడ్జెట్ అప్రూవల్ కూడా శాంక్షన్ చేశారే. అంబేద్కర్ గారి విగ్రహానికి నెలకు ఒక 10 లక్షల రూపాయలు కేటాయించి ఆ విగ్రహం లేకపోతే ఆ స్వరాజ్య మైదాన్ని డెవలప్ చేయలేరా మీరు? 1100 కోట్ల రూపాయలు పెట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడానికి మీకు చేతులు వచ్చినాయి. ఒక 10 లక్షల రూపాయలు పెట్టి, ఒక 11 లక్షల రూపాయలు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్య మైదానాన్ని పరిరక్షించడానికి మీ చేతులు రాలేదంటే అంటే అర్థం ఏంటి? ఈ దేశానికి అన్టచబిలిటీ లేకుండా చేసినటువంటి మహనీయుడే ఈరోజు వివక్షత ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందా? ఏం చేస్తున్నామండి మనందరం? ఎక్కడికి వెళ్ళిపోయినాం మన అంబేద్కర్ వాదులంతా? నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్ వాదిని, ప్రతి మహిళని, ప్రతి విద్యార్థిని, ప్రతి రాజకీయ పార్టీని, ప్రతి విద్యార్థి యువజన సంఘాలని, ప్రతి రైతుని, ప్రతి ప్రజాస్వామ్యవాదిని, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఈ స్వరాజ్య మైదానం ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని గమనించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ఎస్, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల నుంచి పర్పస్ఫుల్గా, కావాలని, ఇంటెన్షనల్గా ఇది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. గత ప్రభుత్వంలో పెట్టినటువంటి విగ్రహానికి ఈరోజు మనం కన్నా డెవలప్ చేశాము అంటే ప్రతి నిత్యం జగన్మోహన్ రెడ్డి పేరే వినపడుతుంది అని రావటంతోనే అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశారు. అది కరెక్టేనా? ఇప్పుడు మీరు శంకుస్థాపన చేసినవన్నీ కూడా రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పగలగొట్టేసి మొత్తం తీసేస్తే కరెక్టేనా? ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పడగొడితే కరెక్టేనా? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఒక్కసారి కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలను నేను అడుగుతున్నా. మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు, రేపొద్దున మీరు ఉంటారని గ్యారంటీ లేదు కదా. ఎందుకంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఎవరికి శాశ్వతం కాదు. ఈ దేశాన్ని దీపాజ్యమానంగా వెలిగించినటువంటి, పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నది ఆ రాష్ట్రంలో. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉందా? ఏ పార్టీ ఏ రాష్ట్రానికి శాశ్వతం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ దేశంలో శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రి కాదు. తరాలు మారుతాయి, తలరాతలు మారుతాయి, పార్టీలు మారుతాయి, ప్రాంతాలు మారుతాయి, అధికారం మారుతుంది. అధికారం మారినప్పుడు చేసిన తప్పులు వెంటాడుతాయి. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ దగ్గర అధికారం ఉంది కదా అని చేసిన పాపాలు వెంటాడటం లేదా? ఇప్పుడు నేను చాలా సంవత్సరం నేను కరెక్ట్గా అదే రోజు చెప్పిన. ఈ సందర్భంగా నేను మళ్ళీ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నా. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం మీద నువ్వు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చేసినటువంటి అసత్య ప్రచారమే. పవిత్ర ప్రసాదంలో లడ్డు, పందికొవ్వు కలిసింది అని మీరు రాజకీయ ప్రయోజనాలతోటి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనేటువంటి అంశాలతో మీరు దాన్ని అపవిత్రం జరిగింది అని చెప్పేసి, కల్తీ జరిగింది అని, ఆవుశేషాలు కలిసినాయి, జంతు కొవ్వు కలిసిందని చెప్పినటువంటి అబద్ధాలు మీ ప్రభుత్వాన్ని దహిస్తాయని ఆ రోజు నేను చెప్పింది జరిగి తీరుతుంది. చూస్తూ ఉండండి.
తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోవటం ఏ రోజైనా జరిగిందా? సింహాచలంలో చనిపోవటం ఏ రోజైనా జరిగిందా? నిన్న కాశీబొగ్గులో జరిగిన ప్రమాదం ఏ రోజైనా జరిగిందా? ప్రతిరోజు ఒక ప్రమాదం, ప్రతిరోజు ఒక ఉపద్రవం, ప్రతిరోజు ఒక తుఫాను. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? కలియుగ దైవం మీద మీరు చేసినటువంటి అపవాదులే ఈరోజు మీ ప్రభుత్వాన్ని దహించిపోతున్నాయి. మొదటి రోజున పతివ్రత సనాతన ధర్మాధికారి వెళ్ళి మెట్లు కడిగినాడు. ఎవరో కామెంట్ చేశాడు, తిరుమల తిరుపతి కనకదుర్గమ్మ టెంపుల్ మెట్లు కడిగినాడు. నాయన నిన్న కాశీబొగ్గలో జరిగింది, ఏ మెట్లు కడుగుతావయ్యా? సనాతన ధర్మాధికారి, సనాతనాధికారి పవన్ కళ్యాణ్ ఎక్కడ మెట్లు కడుగుతారు మీరు? మతాన్ని మతంలాగా చూడండి, ప్రాంతాన్ని ప్రాంతంలాగా చూడండి, ధర్మాన్ని ధర్మంలాగా చూడండి. అంతేగాని ప్రతి మతాన్ని తీసుకొచ్చి రాజకీయంలో పెట్టి, ధర్మాన్ని తీసుకొచ్చి రాజకీయంలో పెట్టి, నువ్వు ఓట్ల కోసం సీట్ల కోసం చేసే డ్రామాల్లో దేవుణ్ణి కూడా లాగితే రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే ఉంటుందండి. కాబట్టి ప్రతిదాన్ని మీరు రాజకీయంతో చూడొద్దు సార్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం స్వరాజ్ మైదానాన్ని పరిరక్షించకుండా ఈరోజు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైనటువంటి పనుల వల్ల రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక అనిశ్చితమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మిగిలిపోయింది. జ్ఞానాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహనీయుడు యొక్క ఒక స్వరాజ్ మైదానం ఈరోజు లవర్స్ పార్క్గా తయారైపోయి ఎవడొస్తున్నాడో ఏం చేస్తున్నాడో మందు బాటిల్స్ అక్కడే కనపడుతున్నాయి. పిచ్చి పిచ్చి చెప్పకూడని అంశాలు కూడా అక్కడ కనపడుతున్నప్పుడు గుండె తరుక్కుపోతుంది. ఖచ్చితంగా పరిరక్షించాలి. పరిరక్షించకపోతే స్వరాజ్ మైదానం మూసివేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, నారా లోకేష్ అధ్యక్షతన, పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరుగుతుంది అన్నటువంటి ప్రాథమిక సమాచారం మాకున్నది. ఖచ్చితంగా ఇదిగో 16 నెలల నుంచి, అంటే నేను ఎలిగేషన్ చేస్తున్నానని కాదండి, 16 నెలల నుంచి కనీసం ₹1 కూడా స్వరాజ్ మైదానానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మెయింటెనెన్స్కి ఖర్చుకు పెట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని ఏమనాలి ఒకసారి ఆలోచన చేయండి. ఇదా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ విధంగా అబాండ్ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని గుండెలండి? ఎంత సాహసం చేయాలి? అసలు రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా చేసేటువంటి సాహసం చేసింది అంటే ఎస్సీ ఎస్టీలు అంటే ఎంత చులకన భావం, ప్రజాస్వామ్యవాదులు అంటే ఎంత చులకన భావం. దీన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. అందుకనే నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పొలిటికల్ పార్టీని, ముఖ్యంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతున్నా, మీరు గత ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి తీసుకున్నటువంటి ఇనిషియేషన్, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కోరుతున్నా. వారి పార్టీ అభిమానులను కూడా కోరుతున్నా. ఆ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదిని కోరుతున్నా, ఈ ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది. విగ్రహాన్ని, స్వరాజ్య మైదానాన్ని ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. నిన్న నేను అంటే అక్కడికి వెళ్ళి చూస్తున్నప్పుడు అసలు ప్రతి ఒక్క అణువు విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా మనతో మాట్లాడుతున్నాయి ఆ ఫోటోలు. రియల్లీ ది ఫోటో ది సిట్యుయేషన్ ఓవర్ దేర్ ఈస్ రియల్లీ ఎన్లైటింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ మాన్యుమెంట్. అక్కడ ప్రతి ఫోటో మనతో మాట్లాడుతుంది. ప్రతి ఫోటో ఒక హిస్టారికల్ ఈవెంట్ అని తెలియజేస్తుంది. 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 5వ తరగతి పిల్లలు నిజంగా అక్కడికి గనక ఎగ్జిబిషన్కి వస్తే ఆ పిల్లలు ఈ ఫోటో చూసి కాన్స్టిట్యూషన్ ఇట్లా తయారైందా, దీనికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ వీరా, సైమన్ కమిషన్ వీళ్ళ, ఇప్పుడు రాష్ట్రపతి ఇదిగో ఈ విధంగా అపాయింట్ అవుతాడా, గవర్నర్ ఈ విధంగా అపాయింట్ అవుతాడా, ఇదిగో అంబేద్కర్ గారు ఈ విధంగా 1937 యాక్ట్ ఇలా తయారు చేశారా, ఇదిగో ఈ విధంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది, ఈ విధంగా సిమ్లా ఒప్పందం జరిగింది, ఈ విధంగా ప్రతి ఒక్క ఫోటో చిన్నతనం నుంచి, అంటే ఒక జ్ఞానం పెంపొందించుకోవాలి అంటే ఒక వ్యక్తి ఎలా పరిస్థితులతో ఫైట్ చేయాలి. మన స్టూడెంట్స్, తోటి స్టూడెంట్స్, మన టీచర్లు మనం చదువుకోవట్లేదు, లేకపోతే మనల్ని చిన్న కులంలో వాళ్ళం, తక్కువ కులం వాళ్ళని ఎగతాళి చేసినప్పుడు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎలా గొప్ప వాళ్ళు అవ్వాలని చెప్పే
ప్రతి ఫోటో అక్కడ మనతో మాట్లాడుతుంది, ప్రతి ఫోటో అక్కడ ఒక చిన్న పిల్లడితో మాట్లాడుతుంది. జూకు తీసుకెళ్తాం, ఇదిగో ఇది ఆ పక్షి, ఇది ఈ పక్షి. దానివల్ల పిల్లలకి ఒక జ్ఞాన సంపద పెరుగుతుంది. స్వరాజ్ మైదానంలో అడుగు జ్ఞానాన్ని పెంపొందించేటువంటి ఒక సామ్రాజ్యం. అలాంటి వ్యవస్థని ప్రేమికులకు అడ్డాగా, మందు తాగే వాళ్ళకి అడ్డాగా, అసాంఘిక శక్తులకు అడ్డాగా మార్చినటువంటి కూటమి ప్రభుత్వం మీకు జోహార్. ఎస్, నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాస్వామ్యవాదిని, రాజకీయవాదులను అడుగుతున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా, సార్, ఏ స్ఫూర్తితో అయితే అంబేద్కర్ విగ్రహం స్వరాజ్య మైదానం పెట్టామో ఆ స్ఫూర్తి కొనసాగాలి సార్. కొనసాగాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం తప్ప ఇంకొకటి మార్గం కనిపించటం. తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని వర్గాలను సంప్రదించి, అన్ని ప్రజా సంఘాలను సంప్రదించి అత్యవసరంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయవలసినటువంటి కారణం ఏంటి అంటే, నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ ఆమోదం పొందినటువంటి రోజున చలో స్వరాజ్ మైదానానికి పిలుపునివ్వటం జరిగింది. ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్వరాజ్ మైదానాన్ని సందర్శించి జాతి, ఇంక్లూడింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎదుర్కొంటున్న వివక్షత మీద అక్కడ ఒక చిన్నపాటి నిరసన కార్యక్రమం చేసే అవకాశం, చేయాల్సిన పరిస్థితి ఉంది అని అయితే ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా. జై భీమ్రావ్ భారత్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని, అన్ని సంఘాలను కలుపుకొని, ఉద్యమ సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు అందరినీ కూడా కలుపుకొని నవంబర్ 26వ తేదీన చలో స్వరాజ్ మైదానానికి పిలుపునివ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అక్కడ జరుగుతున్నటువంటి, అక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి క్యాంటీన్ కావచ్చు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కల్చరల్ హాల్ కావచ్చు, ఈ రెండింటిని యుద్ధ ప్రాతిపాదికన మీరు పూర్తి చేయాలి. స్వరాజ్య మైదానం ఏ స్ఫూర్తితో అయితే కొనసాగిందో, ఏ స్ఫూర్తితో అయితే ఏర్పాటు చేయబడిందో, లైబ్రరీ, సినిమా థియేటర్, అక్కడ ఉన్నటువంటి కల్చరల్ హాల్ కంప్లీట్గా ఆపరేషన్స్లోకి రావాలి. యుద్ధ ప్రాతిపాదికన స్వరాజ్య మైదానాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయకపోతే నేను కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా. స్వరాజ్య మైదానంలో 1,00,000 మంది నవంబర్ 26వ తారీఖున దీక్షకు కూర్చుంటారు. నవంబర్ 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది, ఒక్కళ్ళకు కూడా తగ్గకుండా 1,00,000 మంది దీక్షకు కూర్చుంటారు. మీరు గనక తక్షణమే మా డిమాండ్లు అంగీకరించకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అయ్యి తీరుతుంది. దీనికి అన్ని రాజకీయ పక్షాల మద్దతు ఉంటుంది. ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోటి ముందు కొనసాగిస్తామని అయితే నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏముందిలే, పిలుపునిచ్చారు, ఏం కాదు, నిధులు లేవు, ఫండ్స్ లేవు, మేము ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చాం, ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చాం, మీరు చెప్పాల్సిన కబుర్లు చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. కానీ నవంబర్ 26వ తారీఖున విజయవాడ నడిబొడ్డులో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ వాదులు 1,00,000 మంది వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. పోనీ మేము అరెస్ట్ చేద్దాము, లేకపోతే మేము వాళ్ళని ఎక్కడికక్కడ హౌస్లో నిర్బంధించేద్దాము, హౌస్ అరెస్టులు చేద్దాము అని అనుకున్నారు అనుకోండి, దాని కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా దానికి ఉంటానే ఉంటాయి. ఎందుకంటే మేము హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేయబోతున్నాం. ఇన్ని 100 కోట్ల రూపాయలతోటి ఏర్పాటైనటువంటి విగ్రహం ఈరోజు అసాంఘిక శక్తులకి అడ్డాగా మిగలటం అనేది జాతి ప్రయోజనాలని, ఈ రాష్ట్ర ప్రయోజనాలని ఖచ్చితంగా తాకట్టు పెట్టడమే.
అంటే మీరు విగ్రహం పెట్టకపోతే మీ ప్రభుత్వం పట్టించుకోదా? ఇది కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి. 17 నెలల నుంచి కనీసం ₹1 ఖర్చు పెట్టరా? అరే ఒక చీప్ రేసి ఆ 17 నెలల నుంచి అక్కడ కనీసం ఊడవరా? ఈ ఫౌంటైన్ని కనీసం జాగ్రత్త చేయరా? అరే సుందరీకరణ, దేశానికి సుందరీకరణ నేర్పింది చంద్రబాబే, దేశానికి కంప్యూటరీకరణ నేర్పింది చంద్రబాబే, దేశానికి ఆధునికీకరణ నేర్పింది చంద్రబాబు నాయుడే, దేశానికి బ్రతికే అవకాశం, దేశంలో బ్రతికేవాడికి శ్వాస పీల్చుకోవటాన్ని నేర్పింది చంద్రబాబు నాయుడే అని చెప్తారు. ఇదేనా మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నడిబొడ్డులో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం స్వరాజ్ మైదానానికి పెట్టిన గతి ఇదేనా? దీన్నేనా ఆధునికీకరణ అంటారా? దీన్నే కంప్యూటరీకరణ అంటారా? అంటే పోరాటం చేస్తే తప్ప మీలో కదలిక ఉండదా? వెనకాల నుంచి ముళ్ళు కర్ర పెట్టి గుచ్చితే తప్ప మీలో ముందుకు పోరా? మీకు ప్రయారిటీస్ ఉండొచ్చేమో సార్, కానీ మా ప్రయారిటీ రాజ్యాంగం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి జరిగినటువంటి అన్యాయం విగ్రహానికి జరిగినట్టు కానే కాదు. ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలకి, ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందికి జరిగినటువంటి అవమానంగానే మేము భావిస్తాం. ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది, మేము తీసుకెళ్తాం కూడా. ఎందుకంటే మీ రాష్ట్ర ప్రభుత్వంలో పాలకుల యొక్క వివక్షత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కూడా వదలలేదంటే ఇంకా మా బోటాల పరిస్థితి ఏంటి? సో కాబట్టి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తుల్ని, ప్రతి ప్రజాస్వామ్యవాదిని అడుగుతున్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. స్వరాజ్య మైదానాన్ని ప్రొటెక్ట్ చేయాల్సుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరందరూ కూడా నవంబర్ 26వ తారీఖున కదలి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, మహిళా సంఘం, అందులో రాజకీయ నాయకులు అందరూ కూడా మేము చేసేటువంటి పోరాటాన్ని మద్దతు పలకాలని. ఎందుకంటే వారందరి సౌజన్యంతో ఈరోజు మేము మెడికల్ కాలేజీల మీద చేసినటువంటి ఉద్యమం మహోద్యమంగా మారింది. ఖచ్చితంగా వాటిని కేంద్ర ప్రభుత్వం కూడా రిజెక్ట్ చేసింది. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం నుంచి బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది అని అయితే నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్య మైదానాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత కూడా జేబీఎం భారత పార్టీ తీసుకుంటుంది. అన్ని వర్గాలతోటి కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎంతవరకు వీలైతే అంతవరకు ఆ రోజు ప్రొటెస్ట్ చేయడానికి శాంతియుతంగా ప్రయత్నం చేస్తాం. దయచేసి పోలీసు వారిని కూడా సహకరించమని కోరుతున్నా. ఎటువంటి అవాంఛనీయాల సంఘటనలు జరగవు, దానికి మేము హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రొటెస్ట్ పీస్ఫుల్గా జరిగే విధంగా మాకు అవకాశం ఇవ్వండి. కాదకూడదు మేము ఆపుతాము, అడ్డుకుంటాము అంటే దాని పరిస్థితులకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి, రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. జై హింద్.